ప్రపంచంలో భారీ బ్యాటరీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? సిడ్నీ, ఆస్ట్రేలియాలో. సో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని యొక్క సామర్థ్యం ఏంటంటే 100 మెగావాట్లు. దీన్ని లిథియం అయాన్లచే తయారు చేయబోతున్నారు. దీన్ని తయారు చేయు సంస్థ వచ్చేసి టెస్లా సంస్థ. ఇంతకుముందు భారీ బ్యాటరీ అమెరికాలో ఉండేది, దాని కెపాసిటీ వచ్చేసి 80 మెగావాట్లు. సో దీన్ని అధిగమించి ఇప్పుడు సిడ్నీలో, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఏర్పాటు చేయబోతున్నారు. సో సంస్థ పేరు మనకి ఇంపార్టెంట్. సంస్థ పేరు వచ్చేసి టెస్లా. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే, ఈ బ్యాటరీని మ్యానుఫ్యాక్చర్ చేసే సంస్థ వచ్చేసి టెస్లా. అండ్ నెక్స్ట్, పల్టీలు కొట్టడంలో గిన్నీస్ రికార్డ్ సాధించిన బాలిక ఎవరు? దీక్షా గిరీష్. ఈమె ఒక గంటలో 2776 పల్టీలు కొట్టి ప్రపంచ రికార్డు సాధించింది. ఈమెది బెంగళూరు. సో ఈమె 8 సంవత్సరాల బాలిక. ఈమె వయసు 8 సంవత్సరాలు. అండ్ నెక్స్ట్, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఎన్ని స్వర్ణాలు లభించాయి? 6 స్వర్ణాలు లభించాయి. సో ఇంకా అది ఇంకా ఈ టోర్నీ ఇంకా జరుగుతూ ఉంది. సో ప్రస్తుతానికైతే మొత్తం 6 స్వర్ణాలు లభించాయి. అవేంటో చూద్దాం ఒకసారి. 100 మీటర్ల పరుగు పందెంలో మొహమ్మద్ ఆనస్కి మరియు నిర్మలా అండ్ శర్మాస్కి 400 మీటర్ల పరుగు పందెంలో. అండ్ నెక్స్ట్, పియు చిత్ర, అజయ్ కుమార్ సరోజ్కి 1500 మీటర్ల పరుగు పందెంలో. మన్ప్రీత్ కౌర్ మహిళల షార్ట్ పుట్లో. లక్ష్మణ్కి పురుషుల 5000 మీటర్ల పరుగు పందెంలో. సో మొత్తం 6 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో ఇంకా అది ఫైనల్గా రాలేదు. ఫైనల్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని కాంస్యాలు వచ్చాయి, ఎన్ని రజతకాలు వచ్చాయి, ఎన్ని స్వర్ణాలు వచ్చాయి, ఓవరాల్గా మనం పట్టిక స్థానాల్లో మనం ఎన్నో స్థానం అని చెప్పేసి చెప్పుకుందాం అక్కడ. నెక్స్ట్, అండర్ 17 ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతున్నాయి? సో మన ముంబైలో జరగబోతున్నాయి. సో ఇలా అండర్ 17 ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగడం మన దేశంలో ఇదే తొలిసారి. సో ఇందులో మొత్తం 24 జట్లు 6 గ్రూపులుగా విభజిస్తారు. ఈ టోర్నీ అక్టోబర్ 6న ప్రారంభమవుతుంది. నెక్స్ట్, ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? బ్యాంకాక్. ఇందులో మనకు 2 మెడల్స్ వచ్చాయి. అంటే 2 కాదు, సారీ, 5 కాంస్యాలు, 1 రజతకం వచ్చింది. రజతకం వచ్చేసి సచిన్ సివాజ్కి వచ్చింది 49 కేజీల విభాగంలో. అండ్ నెక్స్ట్ 5 కాంస్యాలు వచ్చాయి, 5 బ్రౌన్స్ మెడల్స్ వచ్చాయి. సో అవి ఎవరికి చూద్దాం. 1 అంకిత్ కుమార్కి, నవీన్ బుర్రాకి, హర్ప్రీత్ సహవత్కి, సచిన్కి, మొహమ్మద్ ఇతాష్ ఖాన్కి. సో మొత్తం ఏంటంటే 1 రజతకం, 5 కాంస్యాలు వచ్చాయి. వన్డేలో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఇతను 102 ఇన్నింగ్స్లో 18 శతకాలు సాధించాడు. అంటే 18 సెంచరీలు సాధించాడు. సో ఇంతకుముందు సచిన్ 232 ఇన్నింగ్స్లో 17 సెంచరీలు సాధించాడు. సో ఇతను 232 ఇన్నింగ్స్లో సాధిస్తే విరాట్ కోహ్లీ 102 ఇన్నింగ్స్లోనే 18 సెంచరీలు సాధించాడు. సో మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు, 2వ స్థానంలో సచిన్ ఉన్నాడు, 3వ స్థానంలో శ్రీలంకకు చెందిన క్రికెటర్ దిల్షాన్ ఉన్నాడు. ఇతను 11 సెంచరీలు చేశాడు. నెక్స్ట్, గ్రీన్ సంస్థ ఏ రిపోర్ట్ను సమర్పించింది? సో ఏంటంటే గ్రీన్ పీస్ సంస్థ 2020 నాటికి G20 దేశాల్లో చౌకగా సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి చెప్పింది గ్రీన్ పీస్ సంస్థ.
సో ఈ G20 దేశాలు ఉన్నాయి కదా, ఇవి 2020 నాటికి సౌర విద్యుత్ చౌకగా ఉత్పత్తి చేశాయని చెప్పేసి గ్రీన్పీస్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో ఎప్పటి నుంచి GSTని అమల్లోకి తెచ్చారు? సో దీన్ని జూలై 7 అర్ధరాత్రి నుంచి, అంటే జూలై 8 నుంచి GSTని అమల్లోకి తెచ్చారు. రోబో రిపోర్టర్లను ప్రవేశపెట్టిన దేశం ఏది? బ్రిటన్. దీనిని లండన్లోని ప్రెస్ అసోసియేషన్లో ప్రారంభించారు. దీని తయారీ సంస్థ వచ్చేసి ఆర్ట్స్. ఇటీవల బిగ్ బ్యాంగ్ యంత్రం కనుగొన్న కొత్త రేణువు పేరు ఏమిటి? XICC++. ఈ బిగ్ బ్యాంగ్ యంత్రాన్ని లార్జ్ హడ్రా కొలైటర్ అని అనడం జరుగుతుంది. సో ఈ బిగ్ బ్యాంగ్ యంత్రం ఎక్కడుందంటే ప్యారిస్లో ఉందని చెప్పి గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్, ఇటీవల ఢిల్లీ నుంచి అమెరికాలోని ఏ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా విమాన సర్వీస్ను ప్రారంభించారు? సో ఏంటంటే వాషింగ్టన్లోకి. సో ఇది యుఎస్ యొక్క క్యాపిటల్, యుఎస్ యొక్క రాజధాని. సో నేరుగా యుఎస్ రాజధానికి మొట్టమొదటిసారిగా విమాన సర్వీస్ను ప్రవేశపెట్టారు. సో ఆ విమాన సర్వీస్ పేరు ఏంటంటే ఎయిర్ ఇండియా. ఏఐ విమాన నంబర్ వచ్చేసి AI-103. సో ఈ విమానాన్ని ప్రారంభించారు మొట్టమొదటిసారిగా. సో అంతకుముందు లేకుండే. అండ్ నెక్స్ట్, ఇటీవల ఢిల్లీ నుంచి చెప్పేసుకున్నాం కదా. నెక్స్ట్ స్లైడ్. మరణశిక్షలో పాక్ది ఎన్నో స్థానం? సో మరణశిక్షలో పాక్ది 5వ స్థానం. ఈ సర్వే నిర్వహించింది పాకిస్తాన్లోని స్వచ్ఛంద సంస్థ జస్టిస్ ప్రాజెక్ట్ పాకిస్తాన్. సో మొదటి స్థానంలో ఏంటంటే చైనా, తర్వాత స్థానంలో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్లు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, జిఎస్టిని కళాశాల పుస్తకాల్లో ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? అంటే జిఎస్టిని పాఠ్యాంశంగా చేసి కళాశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కర్ణాటకలో ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిగా బెళగావి రాణి చెన్నమ్మ యూనివర్సిటీ దీనిలో శ్రీకారం చుట్టాలన్నమాట. బెళగావి రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో దీన్ని బీకామ్లో ప్రవేశపెట్టారు. సో ఇక్కడ మనకి జిఎస్టి గురించి ఈరోజు 2 న్యూస్లు వచ్చాయి. ఏంటంటే జిఎస్టిని జమ్మూ కాశ్మీర్లో ప్రవేశపెట్టారు, అది జూలై 8న. అండ్ నెక్స్ట్, జిఎస్టిని పాఠ్యాంశంగా ఎక్కడ చేర్చారంటే, ఏ రాష్ట్రంలో చేర్చారంటే కర్ణాటక. ఇది జిఎస్టి గురించి అప్డేట్స్. అండ్ నెక్స్ట్, పాండా ఆకారంలో విద్యుత్ కేంద్రాన్ని, ఇది విద్యుత్ కాదు సౌర విద్యుత్, ఇది సౌర విద్యుత్ కేంద్రం. సో పాండా ఆకారంలో సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేయబోతున్నారు? పాండా ఆకారంలో సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేయబోతున్నారు? సో పాండా ఆకారంలో సౌర విద్యుత్ కేంద్రాన్ని చైనాలో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీన్ని 1500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 100 మెగావాట్లు. 100 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడం దీని లక్ష్యం. సో దీన్ని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకంలో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. సో ఎక్కడ అంటే చైనాలోని బీజింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఆహార భద్రత సబ్సిడీని ఎంతవరకు పొడిగించారు? సో దీన్ని 1 ఏడాది పాటు పొడిగించారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే అర్హులైన పేదలందరికీ సో 2013 ఆహార భద్రత చట్టం ప్రకారం రూపాయికి కిలో తృణధాన్యాలు, ₹2 కిలో గోధుమలు, ₹3 కిలో బియ్యం ఇవ్వాలి అన్నమాట. ఇది 2013 చట్టం ప్రకారం ఇవ్వాలి. దీన్ని 3 సంవత్సరాలు మాత్రమే ఇవ్వాలి. అంటే 2016
వరకు మాత్రమే ఇవ్వాలి. కానీ ఎన్డీఏ 2016లో అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఇది 2013 ఆహార భద్రత చట్టం. దీన్ని యూపీఏ గవర్నమెంట్ అమల్లోకి తీసుకొచ్చింది. ఎప్పటి నుంచి 3వ విడత హరితహారం ప్రారంభించబోతున్నారు? జూలై 12 నుంచి 3వ విడత హరితహారం ప్రారంభించబోతున్నారు. సో ఈసారి 40 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ గారు 2015 జూలైలో ప్రారంభించారు. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే అప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద దీన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే మొక్కలను 24% నుంచి 33% పెంచడం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇటీవల తెలంగాణలో ఆధార్ను దేనికి అనుసంధానం చేశారు? ఉపాధి హామీ పథకానికి. దీని గడువును డిసెంబర్ 30 వరకు ఇచ్చారనమాట. ఏంటంటే ఉపాధి హామీ కూలీలు ఉంటారు కదా, వారికి చెల్లింపులు చేస్తారు కదా, ఆ చెల్లింపులకు గాను ఈ ఆధార్ కార్డును తప్పనిసరిగా చేశారన్నమాట. సో ఒకవేళ చేసుకునే వారు ఉంటే డిసెంబర్ 31 వరకు, ఈ 2017 డిసెంబర్ 31 వరకు ఛాన్స్ ఇచ్చారు. మలబార్ 2017 అనే పేరుతో సైనిక విన్యాసాలు ఏ దేశాలు కలిసి చేస్తున్నాయి? సో ఏ దేశాలు కలిసి చేస్తున్నాయి అంటే భారత్, అమెరికా, జపాన్. భారత్, అమెరికా, జపాన్ ఈ 3 దేశాలు కలిసి మలబార్ 2017 అనే పేరుతో సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఎక్కడ చేస్తున్నాయి అంటే బంగాళాఖాతంలో చేస్తున్నాయి. 1992 నుంచి ఏటా హిందూ మహాసముద్రంలో మనం అమెరికాతో కలిసి ఈ మలబార్ అనే పేరుతో మనం సైనిక విన్యాసాలు చేస్తున్నాం. సో ఏంటంటే 2007 నుంచి మనం జపాన్తో చేస్తున్నాం అనమాట. 1992 నుంచి మాత్రం అమెరికాతో కలిసి చేస్తున్నాం. ప్రతి ఏటా చేస్తాం. మలబార్ అనే పేరుతో మాత్రమే చేస్తాం. ఇది ఎక్కడ చేస్తున్నాం అంటే ప్రతి ఏటా హిందూ మహాసముద్రంలో చేస్తున్నాం. ఈసారి మాత్రం 3 దేశాలు కలిసి బంగాళాఖాతంలో చేస్తున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు? జూలై 11. మన దేశంలో 1831లో జనాభాను సేకరించారు. అప్పటి బ్రిటిష్ వారి కాలంలో. లాస్ట్ సారిగా 1931లో బ్రిటిష్ వారి కాలంలో సేకరించారనమాట. సో ఈ 1931 జనాభా ఎంత అంటే 35.28 కోట్లు. 1979లో బీసీ మండల్ కమిషన్ ఏర్పడింది. 1980లో తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ఏం పేర్కొందంటే దేశంలో 52% మంది బీసీలు ఉన్నారు, వారికి 27% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా బీసీ మండల్ కమిషన్ పేర్కొంది. సో ఇదంతా మనకి ఇది పాలిటీలో వస్తుంది. ఈ రిజర్వేషన్ గురించి ఈ బీసీ మండల్ కమిషన్ మనకి ఇది పాలిటీలో వస్తుంది. సో వీరి సిఫారసును 1993 నుంచి అమలు చేస్తున్నారు అన్నమాట. సో ఏంటంటే రీసెంట్గా మనకు తెలంగాణగా రిజర్వేషన్ను 12% మేరకు పెంచింది. అంటే దాదాపు ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ 62% అని చెప్పి చెప్పుకోవచ్చు. సో రిజర్వేషన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. జపాన్లో పురుషులకు మాత్రమే ప్రవేశం కలిగిన దీపం ఏది? ఆ దీపం పేరు వచ్చేసి ఓకి నోషియా. ఈ ఓకి నోషియా దీపంలో ఇక్కడ పురుషులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఏంటంటే ఇక్కడ వీరికి ప్రవేశానికి ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఆ బోర్డు ప్రతి ఏటా ఒక 200 మంది పురుషులకు మాత్రమే విజిటింగ్ వీసాను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ సముద్రంలో ఆ పురుషులు నగ్నంగా స్నానం చేసి ఈ ప్రదేశానికి వెళ్ళాలన్నమాట. అక్కడ తమ విలువైన వస్తువులను వదిలి వెళ్ళాలని, ఎందుకంటే ఆ దేశ సంక్షేమం బాగుండాలని చెప్పేసి అక్కడ వస్తువులను వదిలి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించిందన్నమాట.
దీంతో కలిపి ప్రస్తుతానికి యునెస్కో గుర్తించిన ప్రాంతాలు ఏంటంటే 1000 ప్రాంతాలు ఉన్నాయి. లూనార్ ప్యాలెస్ ప్రయోగాన్ని ఏ దేశం చేపట్టింది? చైనా చేపట్టింది. ఏంటంటే కొంతమంది విద్యార్థులను తీసుకెళ్ళి ఏంటంటే ఈ ఒక బీజింగ్లో ఏర్పాటు చేశారనమాట. చంద్రగ్రహంపై ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేసి దాంట్లో ఆ విద్యార్థులను 200 రోజులను ఉంచుతారనమాట. ఇక్కడ ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రగ్రహం పైకి ఆ విద్యార్థులను పంపుతారనమాట. సో మనకు ఆ ప్రయోగం పేరు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లూనార్ ప్యాలెస్. చైనా లక్ష్యం ఏంటంటే చంద్రునిపై అత్యధిక రోజులు జీవించిన దేశంగా నిలవాలని చెప్పేసి చైనా ఆకాంక్షిస్తుంది. చూడాలి ఏమవుతుందో. ది మేకింగ్ ఆఫ్ ఎ లెజెండ్ అనే పుస్తకం ఎవరు రాశారు? బిందేశ్వర్ పాఠక్. ఇది నరేంద్ర మోడీ జీవిత చరిత్ర. అంటే తన బాల్యం నుంచి పిఎం వరకు తన జీవితం ఎలా కొనసాగిందని చెప్పేసి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తక రచయిత మనకి ఇంపార్టెంట్ బిందేశ్వర్ పాఠక్. పుస్తకం పేరు వచ్చేసి ది మేకింగ్ ఆఫ్ ఏ లెజెండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ది ఎపిక్ యాప్ దేనికి సంబంధించింది? ది ఎపిక్ యాప్ దీన్ని లండన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఏంటంటే ఇప్పుడు మనకు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏంటంటే తమ షుగర్ లెవెల్స్ని టెస్ట్ చేసుకోవడానికి ఆ స్టెప్ మీద రక్తాన్ని చిందించాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఒక యాప్ అన్నమాట వారి కోసం. ఏంటంటే స్మార్ట్ ఫోన్లలో ది ఎపిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ కెమెరా ముందు తమ వేలిని ఉంచితే చాలన్నమాట. అక్కడ వాళ్ళకు షుగర్ లెవెల్స్ అనేది ఎంత అని చెప్పేసి తెలియజేస్తుంది. యాప్ పేరు మనకి ఇంపార్టెంట్ ది ఎపిక్ యాప్. ఎవరు అభివృద్ధి చేశారంటే లండన్ శాస్త్రవేత్తలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ మరియు ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ నివేదిక ప్రకారం భారత్ పాల ఉత్పత్తి ఎంత? 49%. ఇది 2026 నాటికి ప్రపంచంలోనే 2026 నాటికి మనం మొదటి స్థానంలో ఉంటామని చెప్పేసి ఈ నివేదిక తెలిపిందనమాట. రెండో స్థానంలో యూరోపియన్ యూనియన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తి 11% మేర పెరుగుతుందని చెప్పేసి ఈ నివేదిక తెలిపిందనమాట. వరి ఉత్పత్తిలో 66 మిలియన్ టన్నులు వృద్ధి ఉంటుందని చెప్పేసి ఇదే నివేదిక తెలిపింది. భారత్, ఇండోనేషియా, మయన్మార్, థాయిలాండ్, వియత్నాంలోనే దాదాపు ఈ వరి ఉత్పత్తి 15% మేర వృద్ధి కనిపిస్తుందని చెప్పేసి చెప్పింది. దేశంలోనే తొలిసారిగా చెత్త సేకరణకు హైడ్రాలిక్ ఎలక్ట్రానిక్ ఆటోలు ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? విజయవాడ. ఏ దేశ రాజధానికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించారు? సో మనకు పాస్ట్లో అంటే 2 days బ్యాక్ అమెరికాలోని వాషింగ్టన్కు నేరుగా అమెరికా రాజధాని వాషింగ్టన్కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించారు. సో రీసెంట్గా శ్రీలంకలోని కొలంబో, సో శ్రీలంక రాజధాని కొలంబో అన్నమాట. ఈ కొలంబోకు నేరుగా A320 అనే విమాన సర్వీసును ప్రారంభించారు. ఇది శ్రీలంక విమానం. కేంద్ర ప్రభుత్వ నివేదిక 2016 ప్రకారం దేశంలో వృద్ధుల సంఖ్య ఎంత? 10.3 కోట్లు. ఇది మొత్తం జనాభాలో 8.6% ఉంది. 2026 నాటికి ఈ సంఖ్య 12.6 కోట్లు చేరుతుందని చెప్పేసి అంచనా. 1961లో పిల్లలపై ఆధారపడే వారి సంఖ్య వచ్చేసి 10.9. సో ఇప్పుడు 2011లో వారి సంఖ్య వచ్చేసి 14.2గా ఉందన్నమాట. సో దాదాపు 3 మేర పెరిగింది. దేశంలో వృద్ధుల మీద జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం నమోదయ్యాయి? సో ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే దేశంలో వృద్ధుల మీద జరుగుతున్న నేరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం
నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం నమోదయ్యాయి? 12.11%. వృద్ధుల సంక్షేమం తల్లిదండ్రుల సంక్షేమం నిర్వహణ చట్టం 2007లో చేయబడిందనమాట. దీని ప్రకారం, చట్టం ప్రకారం ఏంటంటే వృద్ధులు తమ పోషణ కోసం పిల్లలపై కోర్టును ఆశ్రయించవచ్చు అనమాట. 100% పెన్షన్ను అందిస్తున్న దేశాలు ఇవి: స్విట్జర్లాండ్, నార్వే, స్వీడన్, జర్మనీ, కెనడా. సో ఈ దేశాలు 100% పెన్షన్ను అందజేస్తున్నాయి వృద్ధులకు. స్విట్జర్లాండ్, నార్వే, స్వీడన్, జర్మనీ దేశాలు. జర్మనీలో ప్రతి ఒక్కరికి ప్రీమియం సదుపాయం ఉంటుందన్నమాట. జర్మనీలో జన్మించిన ప్రతి పౌరునికి ప్రీమియం సదుపాయం ఉంటుంది. బ్రిటన్లో ప్రపంచంలోనే వృద్ధులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నమాట. మరియు బ్రిటన్లో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క వృద్ధునికి వృద్ధురాళ్లకు అలవెన్స్లు కల్పిస్తున్నారన్నమాట వివిధ సేవల్లో, వివిధ రంగాల్లో కూడా. ఫిలిప్పీన్స్లో మాత్రం వినోదం, వైద్యం సేవలపై 20% రాయితీ ఇస్తారు. తెలంగాణలో వృద్ధుల సంఖ్య వచ్చేసి 70 లక్షలు. ఏ మాంజాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది? ఏ మాంజాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది? నైలాన్, సింథటిక్ మాంజాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది. ఇది చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మాంజాల ద్వారా గాలిపటాలు ఎగరేస్తాం. సో అవి పక్షులకు మరియు పక్షకాలకు కట్టి పక్షి చనిపోతుందని చెప్పేసి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ నిషేధం విధించిందన్నమాట. తెలంగాణ బాల హక్కు కమిషన్ సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు? పునుగంటి అంజయరావు, అనుమల్ల శోభారాణి, మూగ జయశ్రీ, బండ రమణారెడ్డి, జోగినిపల్లి శ్రీనివాసరావు, పి రేవతి శ్రీదేవి. సో వీళ్ళు తెలంగాణ బాల హక్కు కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. తెలంగాణ తెలుగు మహాసభల లోగోను రూపొందించిన వారు ఎవరు? రవిశంకర్. తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను రూపొందించిన వారు ఎవరు? ఎంవి రమణారెడ్డి. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? గోపాలకృష్ణ గాంధీ. ఇతను గాంధీ గారి మన్మడు. ఇతను 2004లో వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. 2006లో కొంతకాలం బీహార్ గవర్నర్గా పనిచేశారు. ఇతను 1968 ఐఏఎస్ క్యాడర్కి చెందినవారు. టీమిండియా కోచ్గా ఎవరు నియమితులయ్యారు? రవిశాస్త్రి. మరియు బ్యాటింగ్ సలహాదారునిగా ఎవరు నియమితులయ్యారంటే రాహుల్ ద్రావిడ్. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్లు నియమితులయ్యారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? ధాన్యం సేకరణలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఇక్కడ 53.66 మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి జరిగింది. తొలి స్థానంలో పంజాబ్ నిలిచింది. 2వ స్థానంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నిలిచాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. అతి తక్కువగా మహబూబ్నగర్ జిల్లాలో జరిగాయి. నెక్స్ట్, ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ వచ్చేసి పంజాబ్, తర్వాత ఛత్తీస్గఢ్ సెకండ్ వచ్చేసి, తర్వాత 3వ స్థానంలో మన ఏపీ ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. మన ఏపీ 3 కాబట్టి ముందు 3 స్థానాలను గుర్తుంచుకోండి. తర్వాత మన ఏపీ తర్వాత తెలంగాణ వచ్చింది 4వ స్థానంలో. ఇక్కడ విశేషం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. వన్డే కెరీర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమెన్ ఎవరు? మిథాలీ రాజ్. ఈమె 6028 పరుగులు చేసింది. ఇది ప్రపంచ రికార్డు. ఇది అత్యంత బుల్లి నక్షత్రం పేరేమిటి? EBL MJ 05557AB అని చెప్పేసి పేరు వేయడం జరిగింది. ఇది అత్యంత బుల్లి నక్షత్రం. ఇది పాలపుంతలో 600 సంవత్సరాల దూరంలో ఉంది.
ఈ నక్షత్రం అతి చిన్నది మరియు చల్లనిది. కలాం పేరుతో మ్యూజియంను ఎక్కడ ప్రారంభించారు? తిరువనంతపురం. మన దేశంలో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ప్రారంభించబోతున్నారు? వారణాసి. వారణాసి యూపీలో ఉంది. వాస్తవానికి ఈ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉందన్నమాట. ఇది దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం. ఇప్పుడు స్థాపిస్తున్నారు కదా వారణాసిలో, ఇది దక్షిణాసియా ప్రాంతీయ వరి పరిశోధన కేంద్రం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మన వారణాసిలో స్థాపించుతారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పెద్దదైన మంచుకొండ విరిపోవడం జరిగింది. అయితే ఆ విరిగిపోయిన మంచుకొండ పేరేమిటి? A68. దీని వైశాల్యం వచ్చేసి 5008 కిలోమీటర్లు. ఇది అంటార్క్టికా ద్వీపకల్పంలో ఉంది. ఈ హిమపాతం ఉంది కదా, ఈ హిమపాతం నుంచి విరిపోవడం జరిగింది. ఆ హిమపాతం పేరు ఏంటంటే లారెన్స్ సి. హిమపాతం పేరు గుర్తుంచుకోండి, ఈ ద్వీపకల్పం పేరు గుర్తుంచుకోండి, అండ్ ఈ వైశాల్యం కూడా గుర్తుంచుకోండి, ఆ మంచుకొండ పేరు కూడా గుర్తుంచుకోండి. అమరావతి నుంచి ఏ దేశ రాజధానికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు? జపాన్ రాజధాని టోక్యో. అమరావతిలో అసెంబ్లీని ఏ ఆకారంలో నిర్మించబోతున్నారు? వజ్రం ఆకారంలో నిర్మించబోతున్నారు. 1365 ఎకరాల్లో దీన్ని నిర్మించబోతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మాజీ గవర్నర్ డాక్టర్ వైవి రెడ్డి రాసిన పుస్తకం ఇటీవల విడుదలైంది. దాని పేరేమిటి? అడ్వైజ్ అండ్ డీసెంట్, మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్. అడ్వైజ్ అండ్ డీసెంట్, మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అని చెప్పి బుక్ రాయడం జరిగింది వైవి రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటంటే వైవి రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి. ఇతను మాజీ ఆర్బీఐ గవర్నర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మాజీ ఆర్బీఐ గవర్నర్ ఈ బుక్ రాసింది కాబట్టి కొంచెం దీనికి ప్రాముఖ్యత ఉంటుంది. ఇది ఇంపార్టెంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఈ మాజీ ఆర్బీఐ గవర్నర్ రాసింది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇతను ఏంటంటే వైవి రెడ్డి గారు 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు. ఎవరంటే వైవి రెడ్డి గారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? సుభాష్ చంద్ర గర్గ్. దేశంలో తొలి సౌరశక్తి రైలు ఎక్కడ ప్రారంభించారు? సబ్దార్ రైల్వే స్టేషన్, ఢిల్లీలో ప్రారంభించారు. దీన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు ప్రారంభించారు. దీనికి స్పెషాలిటీ ఏంటంటే దీనికి కావాల్సిన విద్యుత్ని మొత్తం సౌరశక్తి ద్వారానే ఇది స్వీకరిస్తుంది. రైలు పై భాగాన్ని ఏం చేశారంటే సౌర పలకలను అమర్చారు. తద్వారా ఏమవుతుందంటే ఇది సూర్యకిరణాల నుండి సూర్యరశ్మిని సేకరించి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది అనమాట. దేశంలోనే తొలి సౌరశక్తి రైలుని ఎక్కడ ప్రారంభించారంటే సబ్దార్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రపంచ ప్రభుత్వాల విశ్వసనీయత గురించి నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది? ఆర్థిక అభివృద్ధి సహకార సంస్థ. ఇందులో మొదటి ర్యాంకింగ్లో మన దేశం నిలిచింది. మోడీ ప్రభుత్వాన్ని 73% ప్రజలు నమ్ముతున్నారు. రెండో స్థానంలో కెనడా నిలిచింది. అక్కడి ప్రభుత్వాన్ని 62% మంది ప్రజలు నమ్ముతున్నారు. ట్రంప్ ప్రభుత్వాన్ని అమెరికా ప్రజలు కేవలం 15% ప్రజలు మాత్రమే నమ్ముతున్నారు. చివరి స్థానంలో మాత్రం గ్రీస్ నిలిచింది. అక్కడి గ్రీస్ దేశ ప్రజలు గ్రీస్ ప్రభుత్వాన్ని 13% నమ్ముతున్నారని చెప్పేసి అభిప్రాయపడింది ఈ రిపోర్ట్లో. ఎవరు రిలీజ్ చేశారంటే ఆర్థిక అభివృద్ధి సహకార సంస్థ రిలీజ్ చేసింది ఈ రిపోర్ట్ని. దేశంలో వివిధ రకాల బ్రాండ్లపై చేపట్టిన సర్వేలో అగ్రస్థానంలో ఏ బ్రాండ్లు నిలిచాయి? ఈ నివేదికలో అగ్రస్థానంలో గూగుల్, ఇన్ఫోసిస్ నిలిచాయి. పతంజలికి 4వ స్థానంలో వచ్చింది. జియోకి 4వ స్థానంలో నిలిచింది. మిస్సెస్ యూనివర్స్ తుది పోటీలకు ఎంపికైన హైదరాబాదీ ఎవరు? అభిమానిక యాదవ్. ఈ పోటీలు సెప్టెంబర్లో జరగబోతున్నాయి. సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాలో జరగబోతున్నాయి. ఈమె 2016లో
మిస్సెస్ ఇండియా, మిస్సెస్ పసిఫిక్ పోటీలకు విజేతగా నిలిచారు. 2016లో మిస్సెస్ ఇండియా, మిస్సెస్ పసిఫిక్ పోటీల్లో విజేతగా నిలిచారు అభిమానిక యాదవ్ గారు. చంద్రునిపై మొట్టమొదటిసారిగా కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ సేకరించిన మట్టిని ఏ సంస్థ వేలం వేయనుంది? సోదబ్లేస్. ఎందుకు వేలం వేయనుందంటే సరిగ్గా ఈ జూలై 20 నాటికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపి 40 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ మట్టిని వేలం వేయనుంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు 2012లో ఓపియోలో చనిపోవడం జరిగింది. మూగవారి సంజ్ఞలను సందేశ రూపం ఇచ్చే విద్యుత్ తొడుగును ఏ విశ్వవిద్యాలయం వారు కనుగొన్నారు? కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వారు కనుగొన్నారు. వారు చేసే ఆంగ్ల అక్షర సంజ్ఞలను డీకోడ్ చేసి కంప్యూటర్ తెరపై ఇది చూపిస్తుంది. ఏ రాష్ట్రానికి చెందిన బాలుడు అతి పొడవైన పంటిని కలిగి గిన్నిస్ రికార్డును సాధించాడు? గుజరాత్. బాల్ పేరు మనకి ఇంపార్టెంట్. బాల్ పేరు వచ్చేసి ఊర్విల్. ఇతను వడోదర ప్రాంతానికి చెందినవాడు. మామూలుగా 1 సెంటీమీటరే ఉంటుంది ప్రతి వ్యక్తికి, కానీ ఇతనికి మాత్రం 3.67 సెంటీమీటర్ల పన్ను కలిగి ఉన్నాడు. అంటే ఒక వ్యక్తికి కలిగి ఉండాల్సిన పన్ను, మామూలుగా ఒక వ్యక్తి కలిగి ఉండాల్సిన పన్ను సెంటీమీటర్ కన్నా 2 రెట్లు ఎక్కువ ఉందన్నమాట దీనికి. జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ ప్రారంభమైంది? మన గుంటూరులో ప్రారంభమైంది. దీనికి 15 రాష్ట్రాల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇది జూలై 15 నుంచి 19 వరకు ఇది జరగబోతుంది. ఈ జాతీయ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ గుంటూరులో జూలై 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఏ రాష్ట్ర అసెంబ్లీలో పేలుడు పదార్థాలు దొరికాయి? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో దొరికాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సీట్ కింద దొరకడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ఉచితంగా డయాలసిస్ కేంద్రాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? తెలంగాణలో ప్రారంభమయ్యాయి. మొత్తం 36 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 268 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా ఉచితంగా ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. అది తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ప్రపంచ అండర్ 18 అథ్లెటిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? నైరోబి. ఇది కెన్యా రాజధాని. దీంట్లో మన భారతీయ బాలుడు హ్యూమర్ త్రోలో రజతం గెలిచాడు. సిల్వర్ మెడల్ గెలిచారు. ఎవరు గెలిచారంటే దమ్నిత్ హ్యూమర్ త్రోలో సిల్వర్ మెడల్ గెలిచాడు. తెలంగాణ సీఎం కార్యాలయ అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? వేణుగోపాల్. ఇతనిది కరీంనగర్ జిల్లా. తెలంగాణలో ఏ ప్రాజెక్టులో ఉత్తర ప్రత్యుత్తరాలు కాగితరహితంగా చేయబోతున్నారు? మిషన్ భగీరథ ప్రాజెక్టులో. 8వ థియేటర్ ఒలింపిక్ ఉత్సవాలు ఎక్కడ జరగబోతున్నాయి? భారతదేశంలో జరగబోతున్నాయి. ఇది 2018 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరుగుతున్నాయి. 7వ థియేటర్ ఒలింపిక్స్ ఉత్సవాలు పోలాండ్లోని ఉర్హోలో జరిగాయి. సుస్థిరాభివృద్ధిలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? 116. మొదటి స్థానంలో స్వీడన్ నిలిచింది. చివరి స్థానంలో నేపాల్ నిలిచింది. మొత్తం ఈ జాబితాను 157 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు. మొదటి దేశం మాత్రం స్వీడన్, చివరి దేశం మాత్రం నేపాల్. మన దేశం ర్యాంకింగ్ వచ్చేసి మాత్రం 116. అలాగే పాకిస్తాన్ వచ్చేసి 120 ర్యాంకింగ్ వచ్చింది. పాకిస్తాన్ సుస్థిరాభివృద్ధిలో. ఏ దేశం ఫేస్బుక్ వినియోగంలో టాప్లో నిలిచింది? భారతదేశం ఫేస్బుక్ వినియోగంలో టాప్లో నిలిచింది. మన దేశంలో 24.10 కోట్ల మంది ఫేస్బుక్ను వినియోగిస్తున్నారు. రెండో స్థానంలో అమెరికా నిలిచింది. అమెరికాలో 24 కోట్ల వినియోగదారులు ఫేస్బుక్ను వినియోగిస్తున్నారు. ఇటీవల మరణించిన చైనా హక్కుల నేత ఎవరు? లూషియో బో. ఇతను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు?
బెన్కా బెహారీ అగర్వాల్. ఇతను 1986కు సంబంధించిన ఐఆర్ఎస్ ఆఫీసర్. నూతనంగా న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ఆన్లైన్లో న్యాయస్థానాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇవేంటంటే స్వల్ప స్థాయి వివాదాలు మాత్రమే పరిష్కరిస్తుంది. వీటి కోసం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఒక వెబ్సైట్ను రూపొందించబోతుంది. దీంట్లో న్యాయమూర్తులుగా ఎవరు ఉంటారంటే విశ్రాంత న్యాయమూర్తులు ఉంటారు. సో ఏంటంటే ఇందులో వాదులు ప్రతివాదులు తమ కేసును ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాలి. తమ వాద ప్రతివాదాలను అంతర్జాలం ద్వారానే వినిపించవచ్చు. వీటిపై స్పందించడానికి కక్షిదారులకు నిర్ణీత సమయం ఇచ్చి పరిశీలన అనంతరం న్యాయమూర్తులు తగు తీర్పులు చెప్తారనమాట. సో ఏంటంటే కక్షిదారులు ఏంటంటే ఇది కక్షిదారులు అని చెప్పేసి ఇది ప్యూర్ తెలుగు వర్డ్ అనమాట. సో కక్షిదారులు అంటే పిటిషనర్స్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఏంటంటే ఈ తీర్పు అనేది నచ్చకపోతే వీళ్ళు సాధారణమైన కోర్టును ఆశ్రయించవచ్చు అనమాట. ఇరు వర్గాల సంతృప్తి చెందితేనే అది కేసు పరిష్కరించినట్టు అవుతుంది అనమాట. ఈ విశ్రాంత న్యాయమూర్తులకు ఈ కక్షిదారులకు మధ్య కొంతమంది శిక్షణ పొందిన మధ్యవర్తి సేవలను ఉపయోగించుకుంటారు అనమాట. ఈ న్యాయమూర్తుల బృందానికి మరియు ఈ కక్షిదారులకు మధ్య ఈ మధ్యవర్తిని నడపడానికి శిక్షణ పొందిన మధ్యవర్తి సేవలను ఉపయోగించుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ నది జలాల పంపిణీ కోసం ఏర్పడింది? ఇది కృష్ణా నది జలాల పంపిణీ కోసం ఏర్పడింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు గడువు పొడిగించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 31 అంశాలపైన విచారణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 18 అంశాలు, తెలంగాణకు సంబంధించి 12 అంశాలు చోటు లభించాయి. సో అల్టిమేట్గా రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం ఆడుకుందాం. అండ్ నెక్స్ట్ లిటిల్ మిస్ గ్రాండ్ సి టైటిల్ను ఎవరు కైవసం చేసుకున్నారు? శరణ్య. ఈ బాలికది మన విశాఖపట్నం. బల్గేరియా సోఫియాలో జరిగిన బ్యూటీ ఉత్సవ్ మిస్ అండ్ మిస్టర్ సి యూనివర్స్ పోటీలో పాల్గొని లిటిల్ మిస్ గ్రాండ్ సి ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ను కైవసం చేసుకుంది శరణ్య. స్క్వాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? హరీందర్ పాల్. ఇతని ప్రత్యర్థి వచ్చేసి రైస్ డౌలింగ్. మంగోలియా నూతన అధ్యక్షుడు ఎవరు? బటుల్కా. ఇతనిది మంగోలియన్ పీపుల్స్ పార్టీ. నెక్స్ట్ జిఎస్టీ రేట్లను తెలిపే యాప్ పేరేమిటి? ఫైండర్ యాప్. సో ఈ ఫైండర్ యాప్ ఏంటంటే ఈ ఫైండర్ యాప్ ప్రస్తుతానికి దీన్ని ఆండ్రాయిడ్లో మాత్రమే దీన్ని డెవలప్మెంట్ చేశారు. ఇది ఒక ఆండ్రాయిడ్ మాత్రమే ఇప్పుడు వస్తుంది ప్రస్తుతానికి. దీని యొక్క ఉపయోగం ఏంటంటే మీరు ఒక వస్తువును ఎంపిక చేసుకోవాలనుకోండి. ఉదాహరణకు ఒక కార్ను ఎంపిక చేశారు. కార్ను ఎంపిక చేసినప్పుడు ఆ కార్ మీద జిఎస్టీ రేట్ ఎంత ఉందని చెప్పేసి అప్రాక్సిమేట్గా మనకు ఫైండర్ యాప్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. దీనిలో విశేషం ఏంటంటే ఇది ఆన్లైన్లోనే కాక ఆఫ్లైన్లో కూడా ఇది పనిచేస్తుంది. ఆన్లైన్ పనిచేస్తుంది, ఆఫ్లైన్లో కూడా ఈ ఫైండర్ యాప్ పనిచేస్తుంది. దీన్ని ఢిల్లీలో అరుణ్ జైట్లీ గారు ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగంలో మొదటి ర్యాంకింగ్లో ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్. ఇక్కడ 76% మంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. సో ఇక్కడ మనం చూడవచ్చు లాస్ట్ ఇయర్ ఉడతా పంజాబ్ అని చెప్పేసి సినిమా వచ్చింది. ఉడతా అంటే మేలుకో పంజాబ్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది తెలుగులో. అందులో పంజాబ్లో యువత ఎలా డ్రగ్స్ బారిన పడుతున్నారని చెప్పేసి అక్కడ ఉడతా పంజాబ్ అనే సినిమా చేయడం జరిగింది. సో ఏంటంటే జస్ట్ ఇక్కడ మాదక ద్రవ్యాలు వచ్చింది, పంజాబ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ దానికి లింక్ చేసి చెప్పిన, అలా గుర్తుంచుకోండి.
ఇటీవల ఏ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది? నాగాలాండ్. ఈ రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య వచ్చేసి 59. సో ఇక్కడ ఏంటంటే మాజీ సీఎం ఏం చేసిందంటే టిఆర్ జిలియంగ్, ఇతనికి 41 మంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని చెప్పేసి గవర్నర్ పిబి ఆచార్యను సంప్రదించడం జరిగిందనమాట. సో చూడాలి ఏమవుతుందో, వచ్చిన తర్వాత మనం ఆడుకుందాం. సో ప్రస్తుతానికి ఏంటంటే నాగాలాండ్ గవర్నర్ పేరు ఒకసారి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నిక ఎన్నవది? ఎన్నిక మాత్రం 15వ ఎన్నిక. సో రాష్ట్రపతి మాత్రం ఎన్నికైతే 16వ రాష్ట్రపతి, 16వ రాష్ట్రపతి, 15వ ఎన్నిక. సో ఇంకా మనం డిస్కషన్ చేయాలంటే ఒక రాష్ట్రపతి అభ్యర్థి తన నామినేషన్ దాఖలు చేయాలంటే ఒక 50 మంది సపోర్ట్ చేయాలి, ఇంకొక 50 మంది బలపరచాలి. సో ఓవరాల్గా మొత్తం 100 మంది కావాలన్నమాట ఒక నామినేషన్ ఇవ్వడానికి. రాష్ట్రపతి నామినేషన్ ఇవ్వడానికి 100 మంది సపోర్ట్ కావాలి. అండ్ నెక్స్ట్ 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి ఈసీ వద్ద, ఎలక్షన్ కమిషన్ వద్ద 15,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. సో ఈ అమౌంట్ మనకి ఎప్పుడు రిఫండ్ అవుతుందంటే ఆ అభ్యర్థికి ఓటై పోలిన ఓట్లలో దాదాపు 1/6 వంతు ఓట్లు వస్తే ఆ 15,000 రూపాయలు రిఫండ్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఇవ్వడం జరగదు. సో మనం చాలాసార్లు వినొచ్చు ఒక అభ్యర్థికి డిపాజిట్ గలంటే తను చేసిన ఈసీ వద్ద తను చేసిన డిపాజిట్ అనేది వెనక్కి రాకపోవడం జరుగుతుంది. సో ఎలాగంటే ఇలా అన్నమాట. సో ఏంటంటే ప్రతి స్టేట్కి రాష్ట్రపతి ఎలక్షన్లో ఎమ్మెల్యే ఓటు విలువలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ కలిగిన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ 208 ఓటు విలువ కలిగి ఉంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత స్థానంలో తమిళనాడు, జార్ఖండ్లో ఉన్నాయి. సో తక్కువ వచ్చేసి సిక్కిం ఓటు విలువ వచ్చేసి 7. ఇవేంటంటే 1971 జనాభా లెక్కల ప్రకారం ఈ ఓటు విలువలను నిర్ధారించారన్నమాట. ఇక్కడ ఇంకో విషయం కూడా డిస్కషన్ చేయాలి మనం. సో ఏంటంటే అంతకుముందు మనకు స్టేట్ డివైడ్ కాకముందు ఉమ్మడి ఏపీ కలిపి ఎమ్మెల్యేల ఓటు విలువ ఉండేది. సో స్టేట్ డివైడ్ అయింది కాబట్టి మొదటిసారిగా అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకు ఎమ్మెల్యే ఓటులను నిర్ధారించడం జరిగింది మొదటిసారిగా. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 159, తెలంగాణకు వచ్చేసి 132 అని చెప్పేసి మైండ్లో హోల్డ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల యునెస్కో భారత్లోని ఏ నగరాన్ని వారసత్వ నగరంగా ప్రకటించింది? అహ్మదాబాద్. సో ఇది అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది. ఈ నగరాన్ని అహ్మద్ షా 600 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. ఇక్కడ మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు 1915 నుంచి 1930 వరకు ఈ నగరంలో నివసించారు. పోలాండ్లో జరిగిన యునెస్కో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అండ్ నెక్స్ట్, ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మొత్తం భారత్కి ఎన్ని పథకాలు లభించాయి, లేదా భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది? సో భారత్, ఇక్కడ నేను రాయలేదు, భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది? సో మొత్తం ఓవరాల్గా మన భారతదేశం 29 పథకాలు గెలుచుకుంది. ఇందులో 12 స్వర్ణాలు, 12 కాంస్యాలు, 5 రజతకాలు. సో ఏంటంటే 12 గోల్డ్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్ అనమాట. సో 1985లో జగర్తాలో 22 పథకాలు భారత్ గెలిచిందనమాట. సో అదే మనకు భారత్ యొక్క అత్యుత్తమ ప్రదర్శన. దాని తర్వాత 2017లో 29 పథకాలు లభించిందనమాట. సో మన భారతదేశమే ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో వచ్చేసి చైనా నిలిచింది 20 పథకాలతో. అండ్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో కజకిస్తాన్ నిలిచింది 8 పథకాలతో. సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్లు గెలిచిన ఆటగారు ఎవడు? ఫెడరర్. ఈయన మొత్తం 317 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్నారు. సో ఇది రికార్డ్ అన్నమాట. ఇది ప్రపంచంలోనే రికార్డు, ఇది అతిపెద్ద రికార్డు. ఇంతకుముందు
సెరెనా విలియమ్స్ 316 గ్రాండ్ స్లామ్లో గెలుచుకుందనమాట సింగిల్స్ విభాగంలో. నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్ ఎక్కడ తయారు చేశారు? దుబాయ్లో తయారు చేశారు. దీన్ని బ్రాండ్వే కంపెనీ వారు తయారు చేశారు. దీని విలువ వచ్చేసి 16 లక్షలు. దీని బరువు వచ్చేసి 32 కేజీలు. ఒక 100 మందికి సరిపడా కేక్ ఇది. సో దీన్ని ఎందుకు తయారు చేశారంటే అక్కడ దుబాయ్లో నటుడు ఎవరంటే దుబాయ్లో నటుడు టీరియన్ లనిస్టేర్ ఇతనికి నివాళిగా ఈ కేక్ను తయారు చేయడం జరిగింది బ్రాండ్వే కంపెనీ వారు. అండ్ నెక్స్ట్ థింగ్, సముద్ర మట్టాల్లో 2050 నాటికి విపరీతమైన నీటి పెరుగుదల ఉంటుందని చెప్పేసి ఫార్వర్డ్ యూనివర్సిటీ వారు పేర్కొన్నారు. యూనివర్సిటీ పేరు నేను రాయలేదు. ఫార్వర్డ్ యూనివర్సిటీ వారు పేర్కొన్నారు. ఫార్వర్డ్ యూనివర్సిటీ వారు పేర్కొన్నారు. అండ్ నెక్స్ట్ జిఎస్టి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ ఎవరు నియమితులయ్యారు? జాన్ జోసెఫ్. గ్లోబల్ ఎంట్రీలో భారత్కి ఎన్నో స్థానం లభించింది? సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే నన్ను అడుగుతా ఉన్నారు, ఇక్కడ క్వశ్చన్ వేరే ఉంది, మీరు రావడం ఒక విధంగా అవుతున్నారని చెప్పేసి. సో పర్లేదు, ఏంటంటే ఇది నేనే రాసా కాబట్టి. గ్లోబల్ ఎంట్రీలో భారత్ ఎన్నో దేశంగా చేరింది? 11వ దేశంగా చేరింది. సో ఇక్కడ గ్లోబల్ ఎంట్రీ అంటే ఏం లేదు, ఇతర దేశ పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా అమెరికా దేశంలోకి ప్రవేశించే విధానమే గ్లోబల్ ఎంట్రీ. సో మనం 11వ దేశంగా చేరాము ఇందులో గ్లోబల్ ఎంట్రీలో.